హలో గాయ్స్! గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ఎ న్యూ వ్లాగ్. వెల్కమ్ టు మై బర్త్‌డే వ్లాగ్. అయితే ఈ బర్త్‌డే కొంచెం డిఫరెంట్‌గా, కొంచెం స్పెషల్‌గా చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మా అత్త, వదిన వాళ్ళు ఊర్లో లేరనమాట. అంటే రాజమండ్రిలో కూడా లేరు. వాళ్ళు ఒక మొక్కు తీర్చుకోవడానికి టెంపుల్‌కి వెళ్లారు. సో, వాళ్ళు రావడానికి ఒక 4, 5 డేస్ పడుతుంది. సో, అనుకోకుండా నా బర్త్‌డే వాళ్ళు మిస్ అయిపోయారనమాట. అండ్ నేను కూడా చెప్పలేదు. అంటే మొక్కుబడి తీర్చుకోవడానికి వెళ్తున్నారు కదా! టెంపుల్ కోసం ఎందుకులే మళ్ళీ ఆగిపోతారని చెప్పేసి నేనేం మాట్లాడలేదనమాట. సో, ఇప్పుడేంటంటే నేను అండ్ మా వారు జస్ట్ బోత్ ఆఫ్ అస్ అదే. సో, ఏదైనా కొంచెం డిఫరెంట్‌గా చేద్దామని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే హా! నాకనిపించింది ఓకే. ఏదైనా ఆర్ఫనేజ్‌కెళ్ళి అలా స్పెండ్ చేద్దాము టైమ్ అని చెప్పేసి. అయితే ఈరోజు 10థ్ ఫిబ్రవరి. రేపు యాక్చువల్లీ నా బర్త్‌డే. రేపు ఎలా ఉంటదో తెలీదు. ఏం ప్లాన్స్ చేసుకుంటామో తెలీదు కాబట్టి, నేను ఈరోజే వెళ్ళి వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో, ఐ గాట్ రెడీ. ఇప్పుడైతే ఆర్ఫనేజ్‌కి వెళ్ళి అక్కడ ఎంతమంది కిడ్స్ ఉన్నారు అని చెప్పేసి తెలుసుకొని, దాన్ని బట్టి వాళ్ళకి ఏమైనా తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాను. అండ్ ఒకసారి వెళ్తే అంటే ఇంతకుముందు నేను కోవిడ్ టైంలో నాకు జాబ్ వచ్చిన టైంలో న్యూ ఇయర్‌కి వెళ్ళాననమాట. ఒక 3 ఇయర్స్ కంటిన్యూయస్‌గా. సో, దాని తర్వాత మళ్ళీ జాబ్‌కి చెన్నై ఎళ్ళిపోయి ఇంకా అలా అలా నాకు మళ్ళీ అలవాటు పోయింది. కాబట్టి చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను. సో, అప్పుడైతే అక్కడ ఫుడ్ నాట్ అలౌడ్. అంటే కోవిడ్ టైమ్ కాబట్టి అనుకుంటా. సో, ఇప్పుడు అలౌడ్ అయితే మాత్రం కేక్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను. అండ్ ఒక నోట్‌బుక్, పెన్ సెట్ అలా ఏమన్నా ఇద్దాం అనుకుంటున్నాను. సో, చూడాలి. ఫస్ట్ అయితే ఇప్పుడు వెళ్ళి అసలు అక్కడ అలౌ చేస్తున్నారా లేదా ఇలా ఎవరైనా వచ్చి ఇవ్వడానికి అనేది కనుక్కోవాలి. సో, లెట్స్ గో గైస్ అండ్ లెట్స్ గెట్ దిస్ బర్త్‌డే స్టార్టెడ్. ఓకే. సో, స్టార్ట్ అయిపోయాను అండ్ ఐయామ్ గోయింగ్ టు ద ఆర్ఫనేజ్ నౌ. చూడాలి అక్కడ ఎంతమంది ఉన్నారు ఏంటి అని చెప్పేసి. అండ్ నాకు తెలిసి అక్కడ లాస్ట్ టైం అయితే వీడియోస్ కూడా ఏం తీయనివ్వలేదు. సో, అంటే మీకు చెప్పడానికి కూడా లైక్ ఇక్కడ ఉందని చెప్పేసి. చూద్దాం అక్కడ వాళ్ళు ఏమంటారో. సో, నేను వెళ్ళి కనుక్కొని వచ్చాక నేను మా హస్బెండ్ కలిపి వెళ్ళి తీసుకుందాం అనుకున్నాము స్టేషనరీ ఐటమ్స్. అండ్ మెయిన్ రోడ్ వెళ్ళాము. అక్కడ మనకి లోకల్ బుక్ స్టోర్స్ ఉంటాయి కదా! లైక్ ఏమంటారు హోల్సేల్ బుక్ స్టోర్స్. సో, మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకున్నాము. అండ్ టోటల్ 98 మెంబర్స్ ఉన్నారు అక్కడ హాస్టల్‌లో. సో, 98 మెంబర్స్‌కి బుక్స్ అండ్ పెన్స్ ఇక్కడ తీసేసుకున్నాము. బిస్కెట్స్ అండ్ అవి తర్వాత తెప్పిస్తానన్నారు. అండ్ కన్‌ఫ్యూజ్ అయ్యాము. ఏమైనా స్నాక్ పెడదామా ఇట్లా బిస్కెట్ టైప్ ఇద్దామా అని. బట్ బిస్కెట్స్ అనే డిసైడ్ అయ్యాం. A little longer than a few minutes later. హలో గాయ్స్! సో, మీకు చెప్పాను కదా యాక్చువల్లీ వెళ్ళి కనుక్కొని వస్తామని. సో, నేను వెళ్ళి కనుక్కొని వచ్చాను. వాళ్ళు 98 స్టూడెంట్స్ ఉన్నారంట. అండ్ వాళ్ళకి కావాల్సిన బుక్స్, పెన్స్ తీసుకున్నాం. ఇంకా బిస్కెట్స్ అండ్ చాక్లెట్స్ రేపు తీసుకుంటాము. అసలు యాక్చువల్లీ ఈరోజు సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాను కదా అక్కడ. సో, మా హస్బెండ్ ఏమన్నారంటే రేపు కదా నీ బర్త్డే, రేపే వెళ్దాము, ఏం పర్లేదు, మనకేం ప్లాన్స్ లేవు కదా అన్నారు. సో, రేపు వెళ్దామని డిసైడ్ అయ్యాము. కాబట్టి ఈరోజు ఏమీ ప్లాన్స్ లేవు. అయినా కూడా నేను ఒక కొత్త డ్రెస్ వేసుకుని రెడీ అయ్యాను. అండ్ ఈ పాటికే మీరు గెట్ రెడీ విత్ మీ చూసుంటే కనుక సర్ప్రైజ్ పార్టీ ఇస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తూ రెడీ అయిపోయాను అనమాట. మళ్ళీ నేను నైట్ డ్రెస్లో ఒక పేషెంట్ లాగా ఉంటే బాగోదు, ఏదో ఇంట్లో పనిచేసే అమ్మాయిలు ఉంటే బాగోదు అని చెప్పేసి కొంచెం ప్రెజెంటబుల్గా కనిపిద్దామని చెప్పేసి రెడీ అయ్యాను. అండ్ టైం అయితే ఇప్పుడు 11:45 అవుతుంది. హోప్ఫుల్లీ వారు ఏదో ఒక సర్ప్రైజ్ ఇస్తారంటే అట్లీస్ట్ ఒక కేక్ తీసుకొచ్చినా పర్లేదు కదా, నేను డిసప్పాయింట్ అవ్వకుండా ఉండాను. మరి అది కూడా తీసుకురాకపోతే నేను చాలా ఫీల్ అవుతాను. సో, హోప్ఫుల్లీ హీ డస్ సంథింగ్. అంటే ఇంత రెడీ అయినందుకు. యాక్చువల్లీ లాస్ట్ 2 బర్త్డేస్ కూడా చెప్పలేదన్నమాట. ఇలాగే నైట్ ఏదో సర్ప్రైజ్ ఇచ్చారు. సో, ఈసారి కూడా అలాగే ఏదో ఇస్తారేమో అని చిన్న హోప్ ఉంది నాకు. అంటే 3 ఇయర్స్ అయిపోతుంది కదా, ఏమో ఆయనకు అంత ఎక్సైట్మెంట్ ఉందో లేదో తెలియదు కానీ బర్త్డే నాది కాబట్టి నాకు ఉంటుంది కదా ఎక్సైట్మెంట్. కాబట్టి రెడీ అయ్యాను. అండ్ గెట్ రెడీ విత్ మీ కూడా షూట్ చేద్దాం అనుకున్నాను. సో, అందుకనే ఇంకా ఓకే, ఏదో విధంగా కొత్త డ్రెస్ వేసుకుని ఎంజాయ్ చేద్దామని ఇంకా అలాగా ఫిక్స్ అయ్యాను అనమాట. సో, చూద్దాము. అండ్ ఇన్ ద మీన్ వైల్ నాకు ఇంకా 15 మినిట్స్ టైం ఉంది కాబట్టి నేను నా ఫ్యూచర్ సెల్ఫ్ కోసం నేను ఎవ్రీ ఇయర్ లెటర్ రాసుకుంటా, అంటే నా జర్నల్లో. సో, ఈ ఇయర్ కూడా అట్లానే లెటర్ రాసుకుందాం అనుకుంటున్నాను. సో, ఈ 10 మినిట్స్లో ఆ లెటర్ అయిపోతుంది. సో, యా, లెట్స్ వెయిట్ అండ్ సీ ఏదైనా సర్ప్రైజ్ ఇస్తారా లేదా అని చెప్పేసి. ఏదో సర్ప్రైజ్ చేశారు గైస్. జస్ట్ ఇప్పుడే ఫోన్ చేశారు నన్ను కిందకి రమ్మని. ఇప్పుడు నేను సర్ప్రైజ్ ఇస్తాను అనమాట రెడీ అయిపోయి. సో, నేను ఫోన్ చేసినట్టు నేను రెడీ అవ్వాలి, నాకు టైం పడుతుంది, నేను నైట్ డ్రెస్లో ఉన్నాను అంటే ఏం పర్లేదు నైట్ డ్రెస్లో నేను కిందకు వచ్చానని చెప్పేసి మెసేజ్ కాల్ చేసి చెప్పాను అనమాట. ఓకే, లెట్స్ గో డౌన్ అండ్ సర్ప్రైజ్ దెమ్ నౌ.
చేసుకో. చాలా నిర్మానుష్యంగా ఎవరెవరో ఉన్నారు. దిలీప్ అన్నయ్య, అక్షిత, ధరణి, దిల్లు. హలో హాయ్. ఏంటి నాకు తెలుసు నువ్వు ఏదో చేస్తావు, అందుకే జిడ్డేస్లో ఉండకూడదని రెడీ అయిపోయి వెయిట్ చేస్తున్నా అరగంట నుంచి. హాయ్. అయ్యయ్యో గాయ్స్, గట్టిగా ప్లాన్ చేశారు గాయ్స్. పడిపోయింది అనుకుంటుంది. అదే థ్యాంక్ యూ కొండ. ఏం చేశారు? డైరెక్ట్ మీదకి వేస్తున్నారేంటి? పాప మీరోజు దిలీప్ అన్నయ్య జుట్టు బలైపోయింది రా. దీని వెనక దాక్కున్నాను. ఓకే ఆపడానికి ఏముండవు. మళ్ళీ వస్తా, మళ్ళీ వస్తే ఎందుకంటే వద్దండి పోగండి. గైస్ బర్త్డే గిఫ్ట్ మా ఆయన ఒకేసారి పెట్టేశారు గైస్. ఒకేసారి పెట్టేశారు.
ఈయన నేను ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడ లైట్స్ వెలిగించి మమ్మల్ని భయపడతా. Thank you so much. Thank you. చూసారా పెద్ద ప్లానే చేశారు, అందుకే నేను నీట్గా రెడీ అయి ఉన్నా. సో దిస్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్ గాయ్స్. అండ్ మంచి సర్ప్రైజ్ ఇచ్చారు అసలు. ఇలాంటి సర్ప్రైజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ధరణి వచ్చింది, దిల్లు అన్నయ్య, దీప అన్నయ్య వచ్చాడు. అక్షతకి ఎగ్జామ్ అంట పాపం, మిస్ అయింది. సో దిస్ ఈస్ హౌ ఇట్ హ్యాపెండ్. అసలు వీడియో ఏం క్లారిటీ వచ్చిందో ఏమో తెలీదు, లైట్ అదంతా ఏం చూసుకోలేదు అనమాట. సో ఎంజాయ్ చేశాను, గుడ్ మెమరీస్. సో సీ యూ బ్యాక్ టుమారో అండ్ ఎ వెరీ హ్యాపీ బర్త్డే టు మీ. నెక్స్ట్ డే మార్నింగే లేచి స్టార్టెడ్ ప్రిపేరింగ్ పాయసం. నాకు పాయసం అంటేనే ఇష్టం, సో పాయసమే చేసుకున్నాను. అండ్ ఇది ఇంత పెద్ద పాట్లో చేస్తున్నాను కదా, మా మెయిడ్కి మా వాచ్మెన్కి మా కోసం అని చెప్పేసి చేసింది. ప్రసాదం చేసేసాక దేవుడికి దండం పెట్టుకుని ప్రసాదం దేవుడి దగ్గర పెట్టి దాని తర్వాత మేము కూడా తిన్నాము. అండ్ మా దేవుడి మందిరంలో ఇలాగా సీలింగ్ కి లైట్స్ పెట్టాను, బ్యాటరీస్ తో వచ్చేవి. సో దట్ చాలా కలగా కనిపిస్తుంది అసలు దేవుడి రూమ్ అనేది. నాకు ఇప్పుడు చాలా నచ్చింది. ఇంతకు ముందు కొంచెం డల్ గా ఉండేది. ఆడేమో కట్టుకోవాలి. మొన్న మా అత్త అంటే మా పెద్దత్త ఎక్కడి నుంచి అంటే తన వాళ్ళు సౌత్ ఇండియా ట్రిప్ వెళ్ళారనమాట దేవుడి గుళ్ళకి. అక్కడి నుంచి తెచ్చారు నా కోసం అని చెప్పేసి ఇది కట్టుకోవాలి, దేవుడి దగ్గర పెట్టా. అంతే, పూజ అయిపోయింది. నేను ఇంకా రెడీ అవుతున్నాను. సగమయ్యా, ఇంకా సగం అవ్వాలి. హలో గాయస్, మొత్తానికి రెడీ అయిపోయాను. అండ్ దిస్ ఈస్ ద డ్రెస్. ఇలా సింపుల్గా రెడీ అయ్యాను. అండ్ ఇదే డ్రెస్కి మ్యాచింగ్ సేమ్ కలర్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి నా దగ్గర, గోల్డ్వి. సో ఈ బీడ్స్ ఎప్పుడో కొనుక్కున్నాను అనమాట. సో ఈ కలర్ సేమ్ ఉంది, అది మ్యాచ్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళి మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అలా ఒక రౌండ్ షికారేసి రావాలన్నమాట. సో లెట్స్ గో. నాకు గుడిలో షూట్ చేయడానికి అవ్వలేదండి, వినాయకుడి గుడికి వెళ్ళాను. సో ఈ గుడికి నేను ఫస్ట్ టైం వెళ్ళాం, బట్ ఇదే గుడి దగ్గర నేను 20 సంవత్సరాలు బతికాను. బట్ ఇదే ఫస్ట్ టైం వెళ్ళాం. ఎంత బాగా చదివారో, ఎంత బాగా చెప్పారో, నాకు చాలా 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 హ్యాపీగా అనిపించింది హార్ట్లో. సో లోపల తీయడానికి అవ్వలేదు, నేను ఒక్కదాన్నే వెళ్ళాను కాబట్టి. యా, దట్స్ ఎ గుడ్ స్టార్ట్. సో వినాయకుడు విఘ్నాలు లేకుండా మనకి అన్నీ చేస్తాడు. సో యా, 2026 ఈస్ గోయింగ్ టు బి మై ఇయర్. మొత్తానికి జుయ్యను ఒక రౌండ్ వేసి వచ్చాను. టైం 2:30 అవుతుంది. సో లంచ్కి ఏమి స్పెషల్స్ లేదు, ఇట్స్ ఆల్ నార్మల్. ఇంక ఇప్పుడు ఈ గెటప్ని మార్చేస్తాను, అయిపోయింది. ఆల్రెడీ ఫొటోస్ అవి తీసేసుకున్నా. సో ఈ గెటప్తో ఈరోజు అయిపోయింది అనమాట. అండ్ ఇప్పుడు కొంతసేపు రెస్ట్ తీసుకుని ఈవినింగ్ మనం ఆర్ఫనేజ్కి వెళ్దాము. సో అప్పుడు చూపిస్తాను. యాక్చువల్లీ ఇంకా బిస్కెట్స్ చాక్లెట్స్ తీసుకురాలేదు, ఒకసారి చెప్పాలి మళ్ళీ ఫోన్ చేసి. యా, 2:30 అవుతుంది కదా, మేము 5:30 or 6 ఆ టైంకి వెళ్తాము. సో ఈజీగా మధ్యలో ఒక 3 hours, ఒక 2 hours రెస్ట్. ఈ డ్రెస్ మీకు ఎలా అనిపించింది? అసలు కలర్ అయితే నాకు చాలా బాగా సూట్ అయింది. నాకు తెలిసి ఎప్పటివరకు ఇలాంటి కలర్ ఎప్పుడు వేసుకోలేదు అనుకుంటున్నా, నాకు అసలు గుర్తు కూడా రావట్లేదు ఇలాంటి కలర్ నేను ఎప్పుడు వేసుకున్నానని చెప్పేసి. సో నాకైతే బాగా సూట్ అయినట్టు అనిపించింది. ఫస్ట్ వాష్అవుట్ అయిపోతానేమో అనుకున్నాను, కానీ అంతా రెడీ అయ్యాక బాగా అనిపించింది. నా ఇయర్ రింగ్స్ అయితే ఇంకా సేమ్ మ్యాచింగ్ ఉన్నాయి. యా, నాకైతే నచ్చింది. మీకు ఎలా అనిపించింది గైస్ ఈ డ్రెస్ చెప్పండి. మీకు ఫుల్ డ్రెస్ చూపిస్తాను. హౌ ఇస్ ఇట్? ఎలా ఉందో చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో. సో ఇది ఆల్రెడీ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేశాను కాబట్టి ఆ వీడియో ఈ పార్ట్కే ఫస్ట్ పార్ట్ వెళ్ళిపోయింది. సో ఎవరైనా మిస్ అయితే అది చూడండి. Anyways, see you back in the evening. Bye. A few moments later. So we are at the orphanage. నాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి రావడం. సో వాళ్ళకి ఇప్పుడు బుక్స్ అవి ఇస్తాను. ఇంకా వీడియో తీయచ్చలేదో నాకు తెలీదు. సో చూస్తా, వీలైతే మీతో కూడా చూపిస్తాను, లేదంటే ఐ ఎంజాయ్ దిస్ మూమెంట్ హియర్. సో ఈ ఆశ్రమం వచ్చేసి రంగరాయ మెడికల్ కాలేజ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ బోర్డ్ కానీ ఏమీ పెట్టలేదు. ఇది కూడా మాకు ఎలా తెలిసిందంటే, మేము ఇంజనీరింగ్లో మా క్లాస్మేట్స్ అందరూ కలిపి ఒక 1 year వెళ్ళాం, అలా తెలిసింది ఇక్కడ ఒక ఆర్ఫనేజ్ ఉంది అని చెప్పేసి. సో అప్పటి నుంచి నేను ఎప్పుడు దీనికే వెళ్ళడం నాకు అలవాటు కాబట్టి ఈసారి కూడా ఇక్కడికే వెళ్ళాను. ఇంకా బుక్స్ అలానే బిస్కెట్స్ అవి కూడా వచ్చేసాయి. బిస్కెట్స్ అండ్ చాక్లెట్స్ తీసుకున్నాము. సో బిస్కెట్స్, పెన్స్, బుక్స్, చాక్లెట్స్
అన్నీ వచ్చేసాయి అనమాట. తీసుకుని లోపలికి వెళ్ళిపోయి, అండ్ నా ఎగ్జైట్మెంట్ అయితే చాలా ఉండాలి. అంటే చాలా మందితో చేసుకుంటున్నాను కదా, మేమిద్దరమే అనుకున్నాం, అలాంటిది 98 మెంబర్స్తో పాటు చేయించుకుంటున్నాను. అంతమంది విషెస్ చెప్తున్నారంటే ఆబ్వియస్లీ హ్యాపీగా ఉంటుంది కదా. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆర్ఫన్స్ అనే కాదండి, అంటే వాళ్ళకి సింగిల్ పేరెంట్స్ ఉండొచ్చు, లేదంటే ఫినాన్షియల్లీ కొంచెం పువర్ ఉంటారు కదా, ఆ పేరెంట్స్ కూడా ఏంటంటే ఇంట్లో పెట్టుకుని పోషించలేని వారు ఇక్కడ జాయిన్ చేస్తారనమాట. హాలిడేస్ అప్పుడు అది దే గో టు దేర్ పేరెంట్స్ అండ్ వాళ్ళు అక్కడ స్పెండ్ చేస్తారు, ఫెస్టివల్స్ అవనివ్వండి ఇలా సండేస్ అయినా కూడా. సో దట్ ఇక్కడ ఉంటే వీళ్ళకి మంచిగా ఎడ్యుకేషన్ ఫుడ్ ఇవన్నీ వస్తుంది అని చెప్పేసి ఇక్కడ జాయిన్ చేసి వెళ్తారనమాట. సో అందరూ ఆర్ఫన్స్ కాదు, కొంతమంది ఆర్ఫన్స్ ఉన్నారు, కొంతమంది సింగిల్ పేరెంట్ వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇద్దరు పేరెంట్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడ జాయిన్ చేస్తే వాళ్ళకి చక్కగా ఫుడ్ అండ్ ఎడ్యుకేషన్ వాళ్ళే చూసుకుంటారు కదా, బాగా చూసుకుంటారు కదా కిడ్స్ని అని చెప్పేసి జాయిన్ చేశారు, అంటే ఒక హాస్టల్ లాగా. అండ్ ఆల్సో మీరు ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చి హెల్ప్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఇది రంగరాయ ఆపోజిట్లో ఉంటుందని చెప్పాను కదా. సో మీ ఇంట్లో మీ కిడ్స్వి క్లోత్స్ ఉన్నా, లేదంటే ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ ఉన్నా, ఇలా ఏమున్నా కూడా వాళ్ళకి ఇవ్వచ్చండి. వాళ్ళైతే డెఫినెట్గా హెల్ప్ఫుల్గానే ఫీల్ అవుతారు అండ్ అది హెల్ప్ఫుల్గానే ఉంటుంది వాళ్ళకి. హలో గాయ్స్, సో వెళ్ళొచ్చేసాము ఆర్ఫనేజ్కి. నేను ఇది ఏం చెప్తున్నానంటే, అంటే నేను ఏదో పెద్ద పంచి పెట్టేశానని చూపించుకోవడం కాదు. ఇక్కడ నా ఆనందం ఏంటంటే, నేను అంతమందితో నా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాను, అది నాకు ఆనందం అనమాట. సో అది వాళ్ళకి ఇచ్చేసాను, వాళ్ళకి ఆనందం పెట్టేశానని కాదు, నేను అంతమందితో బర్త్డే విషెస్ చెప్పించుకున్నాను, బర్త్డే సాంగ్ పాడించుకున్నాను. ఎంత హ్యాపీగా ఉంది తెలుసా నాకు అసలు. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్, భలేగా ఉంది. అండ్ ఈ డ్రెస్ వేసుకుని రెడీ అయ్యాను గ్యాస్, ఇందాక నుంచి మీకు చూపించలేదు అనుకుంటా. సో ఇది 3rd డ్రెస్ అనమాట బర్త్డేకి. అండ్ ఇప్పుడైతే డిన్నర్కి వెళ్తున్నాము. దీపు అన్నయ్య, అక్షిత, ధరణి, దిలీప్ అన్నయ్య, నేను అండ్ మా హస్బెండ్. సో విల్ హ్యావ్ సమ్ నైస్ డిన్నర్ అండ్ విల్ క్లోజ్ ఇట్. అండ్ చేంజ్ అయింది, బర్త్డే పార్టీ ఇంట్లోకి వచ్చింది. చెప్పారు కూడా. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇది ఓపెన్. కూర్చో. అదే
తెలుగు బిడ్డ కవ్వాలా ఆట కవ్వాలి అది లాను అది అనాను వెరీ గుడ్ చాలా మాకిస్తా మొత్తానికి మా పార్టీ ఒక ఎండ్కి వచ్చింది గాయ్స్ అయిపోయింది 26 అండ్ ఎంటరింగ్ 27 ఇప్పుడు 26 కంప్లీట్ 27 సో బాగుంది నైస్ అండ్ ఇంతకీ మీరు ఈ వీడియోలో అంతా చూస్తుంటే నా గిఫ్ట్ ఏది అని అనుకుంటున్నారా ఇంకా ఎవరికైనా గుర్తుందా గిఫ్ట్ ఏది అని చెప్పేసి సో గిఫ్ట్ ఇంకా కొంచెం లేట్ అవుతుంది ఆన్ ద వేలో ఉందన్నమాట సో అది వచ్చాక డెఫినెట్గా చూపిస్తాను ఏమి గిఫ్ట్ ఇచ్చారని చెప్పేసి సో ఇది కొంచెం పెద్ద గిఫ్టే అనమాట సో యానివర్సరీకి అండ్ బర్త్డేకి కలిపిచ్చే గిఫ్ట్ కాబట్టి రెండారికి మధ్యలో వస్తుంది ఇప్పుడు అది డెలివరీ అనేది సో వచ్చాక డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటాను గైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను చూసి నేనైతే ఫుల్ టయర్డ్ అయిపోయాను ఇంకొప్పుడు ఫ్రెష్ అయ్యి ఫుల్ స్లీప్ వేయాలన్నమాట సో గుడ్ నైట్ అండ్ సీ యూ బ్యాక్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్ అంటిల్ దెన్ బాయ్ గైస్